అమిత్ షా ప్రసంగం ఫేక్ వీడియో వ్యవహారం సంచలనంగా మారింది. తెలంగాణ సీఎం చిక్కుల్లో పడ్డారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నా రేవంత్ రెడ్డి మాత్రం దూకుడు మీదున్నారు. తాను భయపడేది లేదంటూ తేల్చి చెప్పేశారు. దాంతో ఢిల్లీ పోలీసుల నెక్స్ట్ యాక్షన్ ఏంటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అటు ఫేక్ వీడియో వ్యవహారంపై విపక్ష పార్టీలు అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగం ఫేక్ వీడియో కేసుపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. బుధవారం ఢిల్లీ పోలీసుల విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాల్సి ఉన్నా ఆయన గైర్హాజరయ్యారు. ఎన్నికల దృష్ట్యా విచారణకు హాజరు కాకూడదని భావించిన రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో షేర్ కు తనకు సంబంధం లేదని ఢిల్లీ పోలీసులకు సమాధానం పంపారు సీఎం రేవంత్ రెడ్డి. ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని స్పష్టం చేశారు. తాను కేవలం 2 ట్విట్టర్ ఖాతాలను సీఎంఓ తెలంగాణ, మరొకటి వ్యక్తిగత ఖాతా మాత్రమే వినియోగిస్తున్నట్టు పోలీసులకు పంపిన సమాధానంలో రేవంత్ రెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి సమాధానాన్ని ఢిల్లీ పోలీసులకు ఆయన తరపున న్యాయవాది సౌమ్య గుప్తా అందించారు. सौम्या गुप्ता, मैं चीफ मिनिस्टर ऑफ द स्टेट ऑफ तेलंगाना श्री रेवंत रेड्डी उनके बिहाफ पे रिप्लाई फाइल। मैम, जिस तरह से एक डीप फेक वीडियो अमित शाह का चल रहा है, उसको लेकर केस रजिस्टर्ड हुआ है, तो क्या रिप्लाई फाइल आपने किया है? क्योंकि एलिगेशन से है कि तेलंगाना कांग्रेस के जो टॉप लीडर्स हैं उनके ट्विटर हैंडल से ये सब शेयर किया हुआ है, क्या कहना है इसमें? एलिगेशन जो है वो ये है कि INC तेलंगाना एक ट्विटर हैंडल है जिसके नाम से ये वीडियो शेयर करा गया एंड दैट इज़ व्हाट जो हमें 91 का नोटिस मिला है उसमें यही बस पूछा गया था कि वो जो ट्विटर हैंडल है वो कौन से डिवाइस से वो जो वीडियो है वो शेयर हुई है, और उस रिगार्ड में एक रिप्लाई दिया गया है रेवंत रेड्डी जी की तरफ से एज अ विटनेस दैट ही जो वो ओनर नहीं है उस ट्विटर हैंडल के, ना ही वो हैंडल करते हैं वो ट्विटर हैंडल। INC तेलंगाना का जो हैंडल है, हाँ जी, तो वो उनका कौन कौन से हैंडल्स हैं CM के? उनका एक पर्सनल अकाउंट है और उनका एक ऑफिशियल CM का अकाउंट है, जिन दोनों की डिटेल्स ऑलरेडी मतलब इट्स पब्लिकली नोन। सो INC तेलंगाना को ही इज नॉट दी ओनर ऑफ इट। तो आपने यही बातें अपने रिप्लाई में बोली? एब्सोल्युटली, दिस इज द पॉइंट इन शॉर्ट। इसके अलावा हम बाकी भी कुछ लीडर्स को जिस तरह से नोटिस गए हैं उस पर क्या आपने ही रिप्लाई फाइल किया है या फिर? नहीं, आई एम ओनली हियर टू फाइल रिप्लाई ऑन बिहाफ ऑफ श्री रेवंत। उस पर दिल्ली पुलिस का क्या कहना है? वो आप दिल्ली पुलिस से पूछिए। आई कैन नॉट से व्हाट देयर ओपिनियन इज एंड दैट मस्ट बी अ पार्ट। ఢిల్లీ పోలీసుల నోటీసులకు తాను భయపడే ప్రసక్తి లేదంటున్నారు రేవంత్ రెడ్డి. రిజర్వేషన్లపై మాట్లాడినందుకే తనకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారన్నారు. మరోవైపు న్యాయపరంగా ముందుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో FIR ను పరిశీలించేందుకు సమయం కోరుతూ ఢిల్లీ పోలీసులకు TPCC లీగల్ టీం లేఖ రాసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు 15 రోజుల టైం ఇవ్వాలని PCC తెలిపింది. అటు ఢిల్లీ పోలీసుల నోటీసులకు PCC నేతలు రిప్లై ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో విచారణకు రాలేమని తెలిపారు. 4 వారాల గడువు కావాలని కోరారు. రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా పేరిట ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ వైరల్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ కు వచ్చి సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు ఇచ్చారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్, నవీన్, శివకుమార్, అస్మా తస్లీం తదితరులకు నోటీసులు ఇచ్చి మే 1న విచారణకు హాజరు కావాలన్నారు. ఆ నోటీసుల ప్రకారం ఢిల్లీలోని IFSO ఇంటెలిజెన్స్ ఫ్యూజన్స్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ నీరజ్ చౌదరి ఎదుట బుధవారం విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే దీనిపై గడువు కోరింది లీగల్ టీం. మరోవైపు రేవంత్ రెడ్డికి నోటీసులపై విపక్ష బీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి అబద్దాలను ప్రచారం చేయడంలో ఆరితేరిపోయారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఫేక్ వీడియోల కేసులో ఎలాంటి నోటీసులు రాకపోయినా తనకు నోటీసులు వచ్చాయని, ఏదో జరిగిపోతోందని ప్రచారం చేసుకుంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అబద్దాలు చెప్పినందుకు తెలంగాణ ప్రజానికానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి మరి ఈరోజు ఎంత దిగజారిపోయినారంటే, ఆయనకి ఇవాళ ఎన్నికల్లో ఓడిపోతున్నానన్న విషయం అర్థమైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం కోసం తాపత్రయంలో భాగంగా తానేదో బీజేపీతో కొట్లాడుతున్నట్టు నటించే క్రమంలో భాగంగా ఈరోజు ఆయనకి ఏ నోటీసు రాకపోయినా, ఆయన పేరు మీద అమిత్ షా గారి నుంచి కానీ కేంద్ర హోంశాఖ నుంచి కానీ ఏ నోటీసు ఏ సమను రాకపోయినా నాకేదో వచ్చింది, నన్ను అరెస్ట్ చేస్తారు అంటూ ఇవాళ అసత్యాలను వల్లవేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటో ఇప్పటికే మీడియా ఆల్రెడీ బయటపెట్టింది. రేవంత్ రెడ్డి గారు
తాను చేసిన తప్పుడు ప్రచారానికి తప్పకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకటే అన్న విషయం ఈ అసత్య ప్రచారంతో, ఈ షాడో ఫైటింగ్తో మళ్ళొకసారి రుజువైందనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. మొత్తం మీద ఫేక్ వీడియో వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.